బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా పరిశోధనగా తీసుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మరి కాసేపట్లో మంత్రులతో, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఏదైతే కీలక సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏదైతే ప్రత్యేక వాదనలు వినిపించింది. ఏదైతే తెలంగాణ కోర్టులో స్టే ఇవ్వకముందే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పడంతో సుప్రీంకోర్టు ఆ 40% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై ఏదైతే డిస్మిస్ అసోసియేషన్ డిస్మిస్ కూడా చేసింది. అయితే హైదరాబాద్ కి వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని స్వయంగా కలిసి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు అందరూ కూడా ఏదైతే అభిషేక్ సింగ్ కూడా కోరారు. అలాగే హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా ఫోన్లో అభిషేక్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇదే అంశంపై ప్రధానంగా సీఎం నివాసంలో ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిన్న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బృందం అంతా ఢిల్లీలో ఉండి అక్కడ న్యాయనిపులతో ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఇంకా బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ అభిషేక్ సింగ్, సిద్ధార్థ దావేలు హాజరు కాగా వీరిద్దరు కూడా ప్రత్యేకంగా వచ్చి హాజరు కావాలని చెప్పి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే బీసీ నేతలు అందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ పర్యవేక్షించాలని చెప్పి కూడా ఏదైతే దిశానిర్దేశం చేయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల కేసు సంబంధించి రేపు ఏదైతే హైకోర్టులో ఉన్నందు నేపథ్యంలోనే ఈ సమావేశం చాలా ప్రాధాన్యత. ఏదైతే హైకోర్టులో ఏదైనా ముందుకు వచ్చినట్టయితే కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, సమస్య వ్యూహాత్మక ఎలా ముందుకు వెళ్ళాలనే ఒక వ్యూహాత్మక రచన చేయాలని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే 40% జీవో నెంబర్ MS ద్వారా ముందుకు వెళ్ళిపోవడానికి అభ్యర్థుల ఇంట్రెస్ట్ సంబంధించిన అంశంపై ఇప్పటికీ పార్టీకి ఇచ్చినట్టు కార్యాచరణ ఏంటి, నేతలకు ఇచ్చినట్టు కార్యాచరణ ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలు ఏంటి, అభ్యర్థి ఎంపిక ఏ మేరకు వచ్చిన అంశంపై చర్చించారు. ఒకవేళ దీనికి సంబంధించి హైకోర్టులో కనుక రేపు లేట్ వచ్చినట్టయితే ఇదే అంశంపై మరి పార్టీ పరంగా ఇచ్చి వెళ్లాల్సినటువంటి వచ్చిన పరిస్థితి వస్తే 10 రోజుల పాటు సమయం ఉంటుంది. మరొకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పాత నోటిఫికేషన్ బీసీలకు 23%, మిగతా వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి డ్రాఫ్ట్ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత ముందుకు వెళ్లాల్సిన అంశంపై కూడా చర్చించి అప్పుడు మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశాన్ని చర్చిస్తారు. మరొకసారి రాత్రి 8 గంటలకు కూడా మంత్రుల నివాసమైనటువంటి పొన్నం ప్రభాకర్ నివాసంలో మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ నేతలకు సంబంధించిన సమావేశం ఉంటుంది. ఇప్పటికే హైకోర్టు మనం చూసాం బీసీ నేతలు VH కావచ్చు, అటు తీర్మాన్ మల్లన్న, ఆది శ్రీనివాస్ అందరూ కూడా అయితే ఆ కేసులో ఇంక్లూడ్ కూడా అయ్యారు. ఖచ్చితంగా 40% రిజర్వేషన్ దిశగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్వాంటిటీ ఉంది, ఏదైతే కంప్లీట్ లెక్కలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, సో వారికి ఎవరంటే వారి జనాభా ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిన అంశం ఉంది. కాబట్టి గతంలో తమిళనాడు తరహాలో కూడా జరిగినటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని 90 రోజుల పాటు కూడా అటు గవర్నర్ దగ్గర కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కూడా అమలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళేటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి న్యాయ నిపుణులకు సంబంధించిన సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఒకవేళ పాజిటివ్ గా హైకోర్టులో వస్తే ఒక రకంగా, నెగిటివ్ గా వస్తే ఇంకో రకంగా ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి భాగంపై అటు అందరూ మంత్రులతో కూడా ఒక అభిప్రాయం తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఏదైతే భాషల నేపథ్యంలో ఈ చర్చకు చాలా ప్రాధాన్యత వచ్చింది. ఈ సమావేశం తర్వాత బీసీ నేతలందరూ కూడా సమావేశం అవుతున్నారు. సో రేపు జరిగేటువంటి హైకోర్టులో వాదనలు చాలా కీలకంగా ఉత్కటంగా ఆసక్తిగా మాట్లాడిన నేపథ్యంలో ఈ సమావేశాలు అంటే స్థిరంగా మారాయి. ఎందుకంటే ఎలాంటి స్టాండ్ పార్టీకి ఇష్టపోతుంది నిర్ణయంపై అటు ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ ఇష్టపోతుంది ఉత్కంఠ ఆసక్తి అయితే అన్ని పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో అయితే నెలకొన్న చెప్తూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.